స్వామి ఈ ఆలయ ప్రత్యేకత గురించి మాకు వివరించి చెప్పరా? ఓకే స్వామి, మంచి ప్రశ్న అడిగారు స్వామి. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? పటాన్చెరు సైడ్ నుంచి వచ్చారు. బీరంగూడెం నుంచి వచ్చారు. ఓకే, మంచి తల్లి, నమస్కారం. ఓం నమః శివాయ. అమ్మ, ఈ కోవిల్ అనేది, ఈ గుడి అనేది అక్కడ చూశారు కదా మీరు, శివలింగం అనేది బ్రహ్మసూత్ర లింగం అంటారు దీన్ని. ఈ లింగం అనేది ఇప్పటిది కాదు, 3000 సంవత్సరాల క్రితం లింగం ఇది. ఇది ఏంటంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి తాలూకా భార్య అయినటువంటి వల్లీదేవి దేవసేన అంటారు, ఇద్దరు భార్యలు సుబ్రహ్మణ్య స్వామికి. సో వల్లీదేవి ఇక్కడికి వచ్చి అతిగా పూజ చేసేది అనమాట. ఈ బ్రహ్మసూత్రానికి అతిగా పూజ చేసేది. సో అలా అతిగా పూజ చేయడం వల్ల అతి ప్లస్ వల్లి, సో అతి వల్లి అనంటే గట్టిగా 2-3 సార్లు అనండి. అది ఏమైందంటే అత్వెల్లి కింద మారింది అనమాట. ఈ గ్రామం పేరు అత్వెల్లి. సో అతి వల్లి ఏంటంటేను దాని యొక్క పర్యాయ పదంలో ఏంటంటే మనం మార్చుకుంటే కంటిన్యూ అనేసరికి ఏమవుతుందంటే అది గ్రామ వాడుకలో ఏమైందంటే అత్వెల్లి 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 అని వచ్చేసింది అనమాట. సో ఆ తర్వాత ఇది దేవతల చేత కట్టించినటువంటి గుడి, దేవతల చేత ప్రతిష్ఠించినటువంటి లింగం అన్నమాట. ఇది మహా అద్భుతమైన లింగం ఇది. ఈ లింగానికి పూజ చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ, అర్చన చేయడం కానీ ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ లింగాన్ని దర్శనం దొరకదు. అంత పవిత్రమైనటువంటి లింగం, ఎందుకంటే దేవతల చేత ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి. సో కొన్ని జన్మల క్రితం ఏంటంటే, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగింది, మనకు 3000 సంవత్సరాల క్రితం ఈ గుడి ఏంటంటే దేవతల చేత కట్టించిన తర్వాత చాలా పెద్దగా ఉండేది అనమాట. ఈ గుడి ఆలయం ఎంత ఉందో అలాంటిది ఒకటే ద్వారం ఉండేది, అలాంటిది 4 ద్వారాలు ఉండేవి అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకు 4 ద్వారాలు ఉన్నాయో, సో అప్పుడు కూడా అలాగే 4 ద్వారాలు ఉండేవి. సో ఆ 4 ద్వారాలు కూడా ఏమైందంటే ఏంటంటే అక్కడ ఒక ద్వారం నుంచి ఈ లింగానికి అభిషేకం చేస్తే అది డైరెక్ట్గా చెరువులోకి వెళ్ళి కలిసింది. ఇప్పుడు కూడా అలాగే చెరువులోకి కలుస్తుంది. సో ఇది ఏంటంటే బ్రహ్మసూత్రం అంటే ఎందుకు పేరు వచ్చిందంటే, మనం మంగళసూత్రం అంటాము. మంగళసూత్రం అంటే అర్థం ఏంటి, ఒక మంగళప్రదమైనటువంటి బంగారు ఆభరణాన్ని సూత్రంలో దారంలో కట్టడం వల్ల దాన్ని మంగళసూత్రం అని అంటున్నాము. అలాగే బ్రహ్మసూత్రం అంటే ఏంటంటే బ్రహ్మచేత, సూత్రం అంటే ఏంటంటే ఫార్ములా అని అర్థం అనమాట. సో బ్రహ్మచేత లెక్క కట్టినటువంటి లింగం ఇది. బ్రహ్మ ఎలా లెక్క కట్టాడంటే ఒక లింగానికి నిర్దిష్ట ప్రమాణం అనేది కావాలి. ఏంటది, నాభిస్థానం ఎంత, హృదయస్థానం ఎంత, శిరోస్థానం ఎంత, ఉద్వస్థానం ఎంత, అధోస్థానం ఎంత అనేది లెక్క కడతాం కదా. సో ఇది బ్రహ్మచేత ఇలా లెక్క చేయబడింది కాబట్టి దీన్ని బ్రహ్మసూత్రం అన్నారు అనమాట. సో ఇది దేవతల చేత ప్రతిష్ఠించింది. అలా కాలక్రమేణా ఆ గుడి ఏంటంటే భూస్థాపితం అయిపోయింది. కానీ స్వామి 400 సంవత్సరాల క్రితం ఏంటంటే తనంతట తానుగానే ఉద్భవించాడు. ఇది స్వయంభూలింగం ఇది. సో అలా ఉద్భవించిన తర్వాత ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి తడిసి ఏంటంటే ఎవరో భక్తులు ఇంత పసుపు కుంకుమ వేసి నీళ్లు పోసి పూజ చేసుకునేవాళ్ళు అలాగా. సో ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే ఈ అత్వెల్లి గ్రామస్తులైనటువంటి వాళ్ళు సరితా మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఈ ఆలయాన్ని ఇది స్థాపించారనమాట అండి. ఆయన ఏంటంటే శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ గుడికి శంకుస్థాపన జరిగి ఇది ఏంటంటే మళ్ళీ పునరుద్ధారం జరిగి ఏంటంటే ఈ కళావైభవం చెందుతుంది. ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకతలు ఏంటంటే ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేస్తాము. అమ్మవారికి శ్రీచక్రానికి లలితా సహస్రనామాలతోటి మనం పూజ చేస్తాం. దేవి కట్కమాల స్తోత్రము, మనదీప వర్ణంతో పూజ చేస్తాము. అలాగే ప్రతి సోమవారం కూడా అభిషేకాలు చేస్తాము. ప్రతి త్రయోదశి నాడు ఎక్కడా లేనటువంటిది ఏంటంటే ఇక్కడ మనకు నందికి అభిషేకం చేస్తాం అనమాట అండి. శుక్లపక్ష త్రయోదశికి, బహుళపక్ష త్రయోదశికి మనం ఏంటంటే నందికి అభిషేకం చేస్తాము. అది విశేషమైనటువంటి పూజా ఫలితాన్ని ఇస్తుంది. మన జాతక చక్రంలో ఎలాంటి దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి ఏంటంటే పోవు. ఎన్ని కర్మలు చేసినా పోవు అవి, ఎన్ని పూజలు చేసి ఎన్ని వ్రతాలు చేయి. కానీ ఏంటంటే నందికి ఎప్పుడైతే అభిషేకం చేస్తామో ఆ అభిషేకం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా పోయి శుభం ప్రదం అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా ఒక సంకల్పంతో వచ్చి మీరు కోరుకున్నారనుకోండి, అతి శీఘ్రంగా మీకు నెరవేరిపోతుంది. స్వామి నాకు ఏంటంటే సుపుత్ర ప్రాప్తిని కలిగించు అన్నారనుకోండి, నాకు మగ సంతానాన్ని కలిగించంటే స్వామి అతి త్వరలో మీకు మగ సంతానం కలిగిస్తాడు. నాకు స్త్రీ సంతానం కలిగించండి అంటే స్త్రీ సంతానం కలిగిస్తాడు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆరోగ్యం అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం ఇస్తాడు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చి విలువను పొంది ప్రత్యేకత దాని యొక్క
స్వామి యొక్క పవర్ని బట్టి తీసుకొని ఏంటంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరి స్వామి ప్రశస్తం పొందారనమాట అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ కోరిక నెరవేరింది అనమాట అండి. సో ఆ రకంగా ఏంటంటే స్వామి దేదీప్యమానంగా రోజు రోజుకి ప్రవర్ధమానం చెందుతున్నారు. ఇక్కడ ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్ననే మన మధ్యాహ్నం ఏంటంటే మన జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో 84 లక్షల జీవరాశులకి అన్నం సుఖంగా అందాలని చెప్పేసి స్వామికి ఏంటంటే మధ్యాహ్నం అన్న భోజనం చేసాం అనమాట. అన్నంతో అభిషేకం చేశాము. తర్వాత సాయంత్రము 1,00,000 బిల్వార్చన చేశాము. 1,00,000 పుష్పాల బిల్వాలతోటి స్వామికి అభిషేకం చేశామన్నమాట అండి. నిన్న సోమవారం కదా 1,00,000 బిల్వార్చన చేశాము. అలాగే వచ్చే సోమవారం 1,00,000 పుష్పార్చన చేస్తాము. సో మీరు ఏదైనా కార్యక్రమానికి మీరు వచ్చి పాల్గొంటే ఏంటంటే ఆ స్వామి తాలూకు మహిమ తెలుస్తుంది. మీరు చక్కగా ఏంటంటే ఒక వారం ఎప్పుడైనా ఫ్రీ చేసుకొని రండి. ఈ శ్రావణ మాసం 4 వారాల్లో కూడా సోమవారాల్లో బిల్వార్చన కానీ పుష్పార్చన కానీ మధ్యాహ్నం అన్నంతో మనం అభిషేకం చేస్తాం, అన్నాభిషేకం చేస్తాం అనమాట. ఈ విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయమ్మా. మామూలుగా ప్రతి నెల కూడా విలువ అంటే ఏ మాసమైనా కానీ మన స్వామికి ఏంటంటే ఇక్కడ నందికి అభిషేకం చేయడము, కుంకుమార్చన చేయడము, నిత్య అభిషేకాలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఆలయ తాలూకు ప్రత్యేకత, విశిష్టత అనమాట. లింగం పైన ఉన్న గీత గురించి చెప్పాను కదమ్మా, బ్రహ్మసూత్రం అనేది ఏంటంటే చెప్పాను కదా, బ్రహ్మ చేత నిర్ధారించబడినటువంటి లింగం కాబట్టి ఆ సూత్రం అంటే గీతలు ఉన్నాయి కదా, ఆ లింగాన్ని చూడండి పైన ఎంత ఉన్నది, కింద ఎంత ఉన్నది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ లింగాన్ని ఒకసారి. మీకు ఎలా కనిపిస్తుంది? ఇంకా ఇంకా ఆ గీతలు 3 గీతలు ఎలా కనిపిస్తుంది? రెక్కల్లా కనిపిస్తుంది. వెరీ గుడ్. సో చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక స్వామి శివుడు సాక్షాత్ కూర్చొని తపస్సు చేసినట్టు లేదు? అవునా కదా? సాక్షాత్ శివుడు తపస్సు చేస్తున్నట్లాగా. సో సాక్షాత్ అక్కడ ఆ లింగం మీద కూర్చొని శివుడే తపస్సు చేస్తే మనకి ఎలాగుంటుందమ్మా? సాక్షాత్ శివ దర్శనం జరిగినట్టే కదా. సో మీరు ఏంటంటే ధన్యులు అనమాట. ఈ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారంటే ఏ జన్మలోనే మీరు ఏంటంటే శివుడితో రుణాల బంధం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీరు దర్శనాన్ని పొందారు. ఇంకోటి ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. సో విన్నందుకు, ఈ చరిత్ర తెలుసుకున్నందుకు, మీరు మంచి ప్రశ్న అడిగినందుకు కోటి ధన్యవాదాలు అండి. ఆ శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీపై ఉండాలని, ఆ స్వామి మీకు మంచి సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.